Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోలో స్లైసెస్ అండ్ ఫిల్టర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఏంటో చూసాం కదా. సో ఈ వీడియో ఏంటంటే సో డేటా డిజైన్ అనేది ఎలా ఉంది ఏంటంటే మనమైతే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఆల్రెడీ ఈ ఏదైతే ఉందో సో దీని మీద మనం అయితే రిపోర్ట్ చేద్దాం. ఇక్కడ సెమాంటిక్ మోడల్ కదా. సో రైట్ క్లిక్ క్రియేట్ రిపోర్ట్. సో జస్ట్ యాడ్ చేద్దాం కొన్ని కాలమ్స్. జెండర్, లాగిన్ ఐడి, మ్యారిటల్ స్టేటస్, ఎంప్లాయ్ ఐడి అండ్ వెకేషన్ అవర్స్. సో సాలరీ. ఓకే, కొన్ని కాలమ్స్ అయితే తీసుకుందాం. సో చూసారు కదా, మనం డేట్ అయితే యాడ్ చేసిన ఈవెంట్ టైటిల్ కూడా యాడ్ చేద్దాం మీకు కావాలనుకుంటే. సో డోంట్ సమ్మరైజ్. ఓకే, సో ఫార్మాటింగ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్. సేవ్. సో ఇప్పుడు మనం రిపోర్ట్ అయితే సేవ్ చేసాం అనమాట. ఓకే, సో దీని మీద ఒక అలర్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ అప్లైడ్ ఫిల్టర్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మనం ఏం చేయాలి కాబట్టి సమ్ ఆఫ్ వెకేషన్ అవర్స్ సో బికమ్స్ గ్రేటర్ దెన్. ఓకే, సో ఎక్కడ సేవ్ చేయాలి ఏంటండి, టెస్ట్ యాక్టివేట్. టెస్ట్ యాక్టివేటర్. ఓకే, సో చూడండి, ఏ విజువల్ కండిషన్ ఏంటి, దాని తర్వాత యాక్షన్ ఏంటి, దాని తర్వాత సేవ్ ఏంటి, క్రియేట్. ఓకే, ఇది ఆల్రెడీ మనం 3-4 వీడియోస్ నుంచి సేమ్ చూస్తానే ఉన్నాం. మీకు కూడా బోర్ అనిపించవచ్చు, ఏంటో చెప్తుందే చెప్తాడని. సో బట్ యాక్చువల్గా ఇది వేరే డిఫరెంట్ టాపిక్ అనమాట. అదేంటనేది కూడా నేను చెప్తాను ఇది. ఓకే, లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే అలర్ట్ ఉందో సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసి మేము ఇప్పుడు ఓపెన్ చేద్దాం డేటా యాక్టివేటర్. ఓకే, సో ఇక్కడ బేసికల్గా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డిజైన్, డేటా. ఓకే, అది లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో ఇక్కడ మనకి డిజైన్, డేటా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ డేటా గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. డేటా సో ఇలా ఉంటుంది. కానీ మీరు అనుకోవచ్చు మనకి డేటా ఏంటి కనపడటం లేదని. సో జస్ట్ ఇది మినిమైజ్ చేయండి, అలానే ఇది కూడా మినిమైజ్ చేయండి, అంటే ఎక్స్పాండ్ కొలాప్స్. సో సిగ్నల్స్ టైమ్ స్టాంప్ అనమాట. ఎప్పుడు ఎప్పుడు ఇది క్రియేట్ చేశారో సో యూటీసీలో ఉంటుంది. అలానే జెండర్ ఏంటి, లాగిన్ ఐడి, టైటిల్, సమ్ ఆఫ్ వెకేషన్ అవర్స్ అండ్ శాలరీ ఫ్లాగ్. సో కాంపోజిట్ కీ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే కాలమ్స్ అన్ని యాడ్ చేస్తారో జెండరు, లాగిన్ ఐడి, టైటిల్, సమ్ ఆఫ్ వెకేషన్ అవర్స్, శాలరీ ఫ్లాగ్ అండ్ ఎంప్లాయిడ్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో కాంపోజిట్ కీ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో నథింగ్ బట్ అదనమాట. ఓకే, అన్ని కాలమ్స్. అలానే సిగ్నల్ ఇంజెక్షన్ టైం స్టాంప్ ఏంటి, సో 2408. సో ఇదేమో మనకి మన టైం స్టాంప్ ఫార్మాట్లో ఉంది, బట్ ఇది వచ్చేసరికి యూటీసీ ఫార్మాట్లో ఉంది అనమాట. అలానే సిగ్నల్ ఐడి ఏంటి, అలానే ఏ సోర్స్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ యొక్క కాలం 2, 3 అండ్ 4 కాలమ్స్ అనేవి మనకి బై డిఫాల్ట్ గా జనరేట్ అవుతుంటాయి అనమాట. సో రిమైనింగ్ అన్ని కూడా మనం క్రియేట్ చేసిన కాలమ్స్, ఇది కూడా జనరేట్ అవుతుంది. ఓకే, 5 కాలమ్స్ మొత్తం మీద. ఒకటి కాంపోజిట్ కి, రెండోది సిగ్నల్స్ టైం స్టాంప్ అండ్ సో సోర్స్ టైప్ ఏంటి, సిగ్నల్ ఐడి ఏంటి అండ్ సో ఇన్ టైం స్టాంప్ ఏంటి, ఇలా ప్రతిదానికి కూడా మనకైతే సో డిఫాల్ట్ గా జనరేట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి డేటా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి
నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ ఎవరీ 5 మినిట్స్. సో ఇనిషియల్గా మనం ఇది లోడ్ చేసాం కదా, సో 286 వచ్చినాయి కదా, సేమ్ అనమాట. సో దాని తర్వాత ఎటువంటి అంటే డేటా అనేది లేదు కాబట్టి జీరోకి వచ్చింది. ఓకే, ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి డేటా ట్యాబ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు ఆబ్జెక్ట్స్, అసైన్ కీ కాలమ్స్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో కీ కాలమ్ ఏంటి, సంథింగ్ సంథింగ్ యాడ్ చేసుకోవచ్చు. అలానే అసైన్ ఎగ్జిస్టింగ్ అంటే కొత్తగా ఏదైనా ఆబ్జెక్ట్, జనరల్గా మనకి అన్ని కూడా ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. సో మీకు కావాలనుకుంటే సో అన్ని కాలమ్స్ కాకుండా కొన్ని కాలమ్సే తీసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే మీరు రిపోర్ట్ విజువల్‌లో ఏదైతే ఉన్నాయో అన్ని కాలమ్స్ వస్తాయన్నమాట. బట్ అలా కాకుండా ఈ ప్రాపర్టీస్ చూసారు కదా! అన్నీ కాకుండా కొన్ననేవి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ కొత్తగా క్రియేట్ చేసుకొని ఇక్కడ మనమైతే కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి సో టెస్ట్ డేటాలో సో కీ కాలమ్ ఎంప్లాయ్ ఐడి, సో ప్రాపర్టీస్ సమ్ ఆఫ్ వెకేషన్ అవర్స్, సో జెండర్, టైటిల్. ఓకే, నేను 3 మాత్రమే తీసుకున్నా గైస్. ఇక్కడ కూడా మనకి సేవ్ అండ్ గో టు ద డిజైన్ మోడ్, సేవ్ అండ్ క్రియేట్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, సేవ్ చేసి డిజైన్ మోడ్కి వెళ్ళాలా, లేకపోతే సో అనదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ మోడ్కి వెళ్తే చూడండి. ఓకే, సో టెస్ట్ డేటాలో కూడా ఎన్ని ఉన్నాయి, సో జెండర్, సమ్ ఆఫ్ వెకేషన్ అవర్స్, టైటిల్, సమ్ ఆఫ్ వెకేషన్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఏదైతే ఉన్నాయో సో అన్ని కూడా మనం ఎడిషనల్ గా క్రియేట్ చేసుకోవాలి. అదే ఇందాక ఏంటి కాంపోజిట్ ఆబ్జెక్ట్ మనం కండిషన్ అనేది ఆల్రెడీ డిఫైన్ చేసినాం ప్రీవియస్ దానికి. ఓకేనా, బట్ ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ ప్రతిదీ కూడా మనం ఏటి సో ఫిగర్ కూడా మనమే క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా ఉంటాయి. సో ఇందాక దాంట్లో కండిషన్ సేవ్ అంటే యాక్షన్ ఏంటి, ఎక్కడ సేవ్ చేయాలి, ప్రతిదీ కూడా మనం స్పెసిఫై చేసాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి సో అన్ని కూడా మనమే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఉంటది. సో సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ గా తెలుస్తుంది గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అనేది. సో ఎజెంట్ కి కౌంట్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఓకే, సో అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఇది ఓపెన్ చేద్దాం. ఫిగర్స్ ఫిగర్స్. ఓకే, చూడండి ఇక్కడ. సో ఇది ఎక్స్పాండ్ కొలాప్స్ అన్నమాట. సో మీకు కావాలంటే ఎక్స్పాండ్ కొలాప్స్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్, డిటెక్ట్, యాక్ట్. అంటే సెలెక్ట్ అంటే నథింగ్ బట్ మీరు ఏమేమి సెలెక్ట్ చేయాలనుకున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి కండిషన్, దాని తర్వాత ఏం చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు కీప్ ఆన్ చెక్ చేస్తూ ఉంటాయి అనమాట. ఏంటనేది మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి, సమ్ ఆఫ్ వెకేషన్ అవర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేసినవి. అలానే ఇక్కడికి వచ్చేసరికి డిటెక్ట్ అంటే మనం కండిషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్స్ తీసుకోవచ్చు, రకరకాల కండిషన్, కాంపోజిట్ కి, ఎంప్లాయిడ్, జెండర్, ఇలా అన్ని కండిషన్స్ అనేది ఎన్ని కావాలి ఫిల్టర్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి సో నథింగ్ బట్ మీరు ఈమెయిల్ చేయాలా, లేకపోతే ఇంకోటి అనేది మనం డైనమిక్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కాంపోజిట్ కావచ్చు, అంటే ఏదైతే మీకు ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీని మీరు డ్రాగ్ చేసుకుని ఫర్దర్ గా మీరు టెక్స్ట్ మెసేజ్ సో సెండ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే మనకి సో స్టాప్ చేయడం లేదా అప్డేట్ చేయడం, లేకపోతే సేవ్, డిలీట్, కస్టమ్ యాక్షన్స్, న్యూ ట్రిగ్గర్స్, న్యూ ప్రాపర్టీస్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ డేటా యాక్టివేటర్ లో ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది అనమాట, ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, కాకపోతే ఇక్కడ సో డిస్కౌంట్ ఈ ఆబ్జెక్ట్స్ అనేది ఇందాక చెప్పాక కొత్తగా ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ నేమ్ అంటే కీ కాలమ్స్ ఏంటి, దాంట్లో ప్రాపర్టీస్ అంటే ఏమేమి ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవాలనేది మీరు ప్రాపర్ గా చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అన్ని కాలమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ కి ఫిగర్ డిఫైన్ చేయాలి, ఆ కండిషన్ ఎక్కడికి సెండ్ చేయాలి, అంటే ఈమెయిల్, టీమ్స్ మెసేజ్, ఇంకోటి అనేది కూడా మీరు అన్ని కూడా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది కొత్తగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే.
అదే మనం ఫార్వర్డ్ ఇవ్వట్లేదనండి. అక్కడే చేస్తాం. కండిషన్స్ ఉంటుంది. అక్కడే యాక్షన్ ఉంటుంది. అక్కడే సో ఎక్కడ లొకేషన్ సేవ్ చేస్తున్నాం. ఇలా ప్రతిదీ కూడా ఉంటదనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్ ఏంటన్నది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.